పని లేదు, ఇంటికాడ ఉన్నా. అంటే ఉప్పర్ పనికి పోతావు? ఉప్పర్ పని పోతా, కూలి పని అంతే. ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? రేవంత్ రెడ్డి మాకు ఏం సాయం చేయలే. ఇప్పుడు ఆయన వచ్చి మాకు ఇండ్లు కట్టియలే. ఆ ఇందిరమ్మ పరిపాలన ఉన్నప్పుడు మాకు ఈ ఇండ్లు వచ్చినాయి. ఆ ఇందిరమ్మ పరిపాలనే మాకు ఇంత గూడు నిలబడ్డది. ఇక ఈయన ఏం చేయలే. ఇప్పుడు వచ్చిన ఆయన కూడా ఇప్పటి వరకు ఇంకా మాకు ఏం గతి లేని వాళ్ళకి చేయలే. భూములు జాగాలని వాళ్ళకే ఆ రైతు బంధు అది ఇది పోతుంది. మాకు ఆ సెంటు భూమి లేదు, మాకు రైతు బంధు ఉండదు, ఏది ఉండదు. రెక్కలతో కట్టం చేసుకొని బతకాలి. ఇప్పుడు ఈయన కూడా ఇందిరమ్మ పరిపాలన అంటుండ, రేవంత్ రెడ్డి కూడా పరిపాలన అంటుండు. కానీ ఈ రోజు వరకు సెంటు భూమి లేనివానికి ఎలాంటి ఒక్క రూపాయి కూడా అందలే మాకు. మొన్న నెల సన్న బియ్యం ఇచ్చిండు, అంతకుముందుకు మామూలు బియ్యమే వచ్చినాయి. అంతవరకే ఇరుక మాకు. ఇక ఇందిరమ్మ పరిపాలన ఉన్నప్పుడు గా ఇండ్లు ఇచ్చారు. గా 20 ఏళ్ళ కింద, 14-15 ఏళ్ళ కింద ఇండ్లు ఇచ్చారు. ఇప్పటి వరకు ఈ కేసీఆర్ గెలిచి భూమి జాగా లేనివానికి ఏమి ఇవ్వలే. భూమి జాగా లేనివానికే రైతు బంధు ఇచ్చిండు. అన్నీ ఇప్పుడు భూమి జాగా ఉన్నోడు అంటే ఉన్నోడే కదా. సెంటు భూమి లేనివానికి గతి అయితే ఏడుందో వాడు ఆన్యం అడుగులో వండుకొనే ఉన్నాడు. అంతే. మా బతుకులు ఆన్యం ఉన్నాయి, ఉన్నోనికే ఉన్నాయి, లేనోనికి ఏం గతి లేదు. ఇప్పుడు ఈయన కడియం శ్రీహరి పార్టీ మారింది కదా. వాడు కడియం శ్రీహరి పార్టీ మారినంటే వాని కడుపు తిప్పలకు వాడు ఎటుకి వెళ్తే అటు పోతుండు. ఎటుకి వెళ్తే అటు పోయేటోతో మాకేం అక్కరయ్యా. మాకు బుక్కలు పోయేటోడు కావాలి. మీరు ఓట్లు వేస్తేనే గెలిచిండు కదా ఆయన. ఓట్లు అయితే గెలిచిండు, మంచి చేస్తాడేమంటే ఇంతవరకు మమ్మల్ని కానినోడే లేడు. భూమి జాగా లేనివాని కానివాడు లేడు. భూమి జాగా ఉన్నోనికి రైతు బంధు అది ఇది అని అన్నీ చెప్తున్నారు. ఇక భూమి జాగా లేనోడు ఏడున్నాడో గానే ఉన్నాడు, ఉన్నోడే పైకి వస్తుండు. ఏం గతి లేనోడిని ఎవడు పట్టించుకుంటలేడు, ఎవడు లెక్క కూడా చేస్తలేడు. ఓట్లు అయితే కావాలి మాయి. మా పరిస్థితి అది. ఇప్పుడు ఎల్కతుర్తి మీటింగ్ వినామా? మొన్న ఎలుకతుర్తి మీటింగ్ పోతాను కూడా నాకు జ్వరం వచ్చి పండుకున్నాను. నేను నాకు చేత కాలే. మీటింగ్ పోలే. నాకు జ్వరం వచ్చి పండుకున్నాను. నేను పోలే. పోంది నేను ఎట్లా పోయినా అంట. ఎట్లా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ వస్తే మంచిగా ఉంటుందా మరి? ఎవరన్నా రాని అయ్యా, మాకు భూమి జాగు ఉన్నోనికే ఆలోచన చేస్తున్నారు. సెంటు భూమికి లేనోనికి, ఇల్లు గతి లేనోనికి ఎవడు ఆలోచన చేస్తలేడు. వాడిని ఎన్నో మడుగులో దొక్కుతారు. ఉన్నోళ్ళే ముందట పడ్డోళ్ళే తింటారు, తాగుతారు. మేము సిగ్గు శరం తప్పి పోతే 100 రూపాయలు ఇస్తే ఆ 100 రూపాయలు సాయంత్రం నైట్ మందుకు అవుతున్నాయి. అంతే. అది సిగ్గు శరం తప్పి పోయినోనికే. నేను పోలే. నాకు శాతగాలే, నేను పోలే. అంతే. ఏ పార్టీలో తిరుగుతాను? నేను ఎక్కువ కాంగ్రెస్ పార్టీలోనే ఉండేది అప్పుడు. మళ్ళీ ఈయన మంచిగా చేస్తాడేమో తెలంగాణ దాంట్లో పోతే, తెలంగాణ దాంట్లో పోయిందన్నాక 1 రూపాయి కూడా రాలే నాకు. 1 రూపాయి, సెంటు భూమి లేదు కదా నాకు. 1 రూపాయి కూడా ఎవరు ఇచ్చిన లేరు, నాకు ఒక సాయం చేసిన లేరు. ఆ ఇందిరమ్మ ఇండ్లు అప్పుడు 14-15 ఏళ్ళ కింద ఇండ్లు వచ్చినాయి చూడు, ఇండ్లు ఒకటే వచ్చినాయి నాకు. ఇప్పుడు ఏ పార్టీలు ఉన్నవే? నేను ఏ పార్టీ అని లేదు. ఎవరు నాకు న్యాయం చేస్తానంటే వాళ్ళకే ఓటేస్తా. గంతే. ఇప్పుడు ఒకవేళ ఉప ఎన్నిక ఒకవేళ వస్తే కడియం శ్రీహరి మళ్ళీ గెలుస్తాడు ఇక్కడ నుంచి? నాకైతే నమ్మకం తక్కువ. పైసలు ఇస్తా కూడా నీ పైసలు సలాగుండా. నీ పైసలు ఎవరికి కావాలన్నా కూలికి పోతే రావానే 500-600. నీ పైసలు సలాగుండా. నాకు ఇల్లు ఆకిలో మంచిగా ఉండాలి. కానీ నీ 100-200 ఇస్తే నా మందుకు చాలాయి. నేను పొద్దాక కట్టని ఇస్తే 600 వస్తాయి. 200 తాగితే 400 నా పిల్లలు బతికించుకుంటా. నాకు ఆ పైసలు ఎందుకే? నాకు ఆ పైసలు ఏమొద్దు. నాకు ఏం గతి లేని వాళ్ళకు కొద్దిగా ఏదన్నా కొద్దిగా ఇల్లుకు ఉపయోగపడే భార్య పిల్లలకు ఇల్లుకు ఉపయోగపడే సాయం చేస్తే మాకు మంచిగా అనిపిస్తుంది.